హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో మిర్రరింగ్ డేటాబేసెస్ ఉంటే వాటి యొక్క మానిటరింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మీకు వీడియో కూడా అవైలబుల్ ఉంది. సో నిన్న కూడా చెప్పాను, మనం ఒక డేటాబేస్ కాబట్టి అలా చేసాం, కానీ మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటే ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 మిర్రరింగ్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నోఫ్లేక్ ఉందండి, నాకు 2 డేటాబేసెస్ ఉంటే ఒక మిర్రరింగ్ ఒక డేటాబేస్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, 2 3 మనం సెలెక్ట్ చేయడం కుదరదు అనమాట. ఓకే, అలాంటి కేసెస్లో నేను 2 డేటాబేసెస్ నుంచి టేబుల్స్ అనేది మిర్రరింగ్ చేయాలంటే ఖచ్చితంగా 2 మిర్రరింగ్ క్రియేట్ చేయాలి కదా. సో అలాంటి కేసెస్లో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను ట్రై చేస్తాను. కాకపోతే అంతా బిల్ చేశాను, ఎందుకంటే లైవ్లో చేయాలంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ పడుతుంది. 1 అవర్ అంటే ఎవరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూసే 10 మెంబర్స్ ఉన్నా అట్లీస్ట్ ఏదో ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఓకే, మీరు చూస్తే నాకు ఇక్కడ సేల్స్ టీవీ అండ్ ఫినాన్స్ టీవీ 2 ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు, 2 డేటాబేసెస్ ఉన్నాయి, ఫినాన్స్ టీవీ, సేల్స్ టీవీ. ఓకే, ఫినాన్స్ టీవీలో ఒక స్కీమా మాత్రమే ఉంది, పబ్లిక్లో టేబుల్ చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ హిస్టరీ. ఇలా ఫినాన్స్ డీబీ అనే ఒక డేటాబేస్లో పబ్లిక్ అనే స్కీమాలో 2 టేబుల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, అలానే సేల్స్ డీబీ అనే డేటాబేస్లో మనకి ఫినాన్స్, పబ్లిక్, సేల్స్ ఇలా 3 స్కీమాలు ఉన్నాయి. ఒక్కో స్కీమాలో దీంట్లో 2 టేబుల్స్ ఉన్నాయి, అండ్ పబ్లిక్లో 3 టేబుల్స్ ఉన్నాయి, సేల్స్లో సో ఒక టేబుల్. అంటే 3 5 6 6 8 టేబుల్స్ అన్నమాట. ఓకే, సో ఈ 8 టేబుల్స్ని మనం అయితే రియల్ టైం డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే పవర్ గ్యాప్స్, ఇలా రకరకాల అయితే మీరు పవర్ బి రిపోర్ట్స్ అండ్ జనరేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు ద డిఫరెంట్ యూస్ కేసెస్ అన్నమాట. ఓకే, సో మీకు సోర్స్ ఏంటన్నది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు సారీ, మీకు డేటాబేస్ చూపిద్దామని నా ఇంటెన్షన్. 2 మిర్రరింగ్ ఉన్నాయి కదా. ఓకే, సో ఫిల్టర్ చూస్తారు కదా, ఫినాన్స్ టీవీ మీద సేల్స్ టీవీ 2 మిర్రరింగ్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇది క్లియర్. సో దీని తర్వాత మనం మెయిన్గా ఓకే, సో ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేయడానికి వీలు లేదనమాట. సో మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే నేను నోట్బుక్లో వర్క్ స్పేస్ ఐడి అండ్ మిర్రరింగ్ డేటాబేస్, అంటే ప్రతి మిర్రరింగ్కి అంటే మీరు ఏదైతే ఒక ఐటమ్ క్రియేట్ చేస్తారో ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ప్రతి దానికి ఒక ఐడి జనరేట్ అవుతుంది అనమాట. బట్ ప్రీవియస్ వీడియోలోని ఐడీస్ ఏంటి హార్డ్ కోడ్ చేశాను, కానీ ఇప్పుడు అలా కుదరదుగా. ఎందుకంటే 2 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకేనా, సో అలాంటి కేసెస్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది పెద్ద ఇదేం కాదు. ఓకే, ఫస్ట్ ఒక 2 పారామీటర్స్ డిఫైన్ చేసాను, చూసుకోవచ్చు. ఇక్కడ పారామీటర్స్ జస్ట్ ఎంటీ వాల్యూస్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, సో నేను వర్క్ స్పేస్ అంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్లో ఏమేమి మిర్రర్ డేటాబేసెస్ ఉన్నాయో అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో చూడొచ్చు, ట్రైంగ్ టు గెట్ ఆల్ ద మిర్రర్ డేటాబేస్ ఇన్ దిస్ పర్టికులర్ వర్క్ స్పేస్ ఐడి. దాని తర్వాత వచ్చిన వాటితో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను. ఓకే, ఆ వచ్చిన డేటా ఫ్రేమ్ని అంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి కొన్ని మాత్రమే కావాల్సి ఉంటుంది అనమాట. అలాగే కెపాసిటీ ఐడి, ఐడి అంటే ఐటమ్ ఐడి, నేము, స్టేట్, టైప్, వర్క్ స్పేస్ ఐడి. ఇక్కడ ఐడి అంటే మిర్రర్ డేటాబేస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి అంటే మీ అందరికీ తెలిసిందే. దీన్ని నేను సో ఒక లేక్ హౌస్లో ఒక డెల్టా టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మిర్రర్ టేబుల్ ఇన్ఫో. సో ఇది ప్రతిసారి ఓవర్ రైడ్ అవుతుంటుంది అనమాట. అంటే మీరు ప్రతిసారి షెడ్యూల్ చేసినప్పుడు ప్రీవియస్ డేటా ఏదైతే లేటెస్ట్గా ఏదైతే డేటా ఉందో అది వస్తుంది. ఓకే, ఇంతటి దాకా మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. జస్ట్ మిర్రర్ డేటాబేస్ తెస్తాను, వాటిని ప్రాపర్గా షేప్ తెచ్చి వాటిని ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాను. దాని తర్వాత ఏదైతే పారామీటర్స్ వస్తున్నాయో చూడొచ్చు, ఇక్కడ వర్క్ స్పేస్ ఐడి, మిర్రర్ డేటాబేస్, ఈ రెండింటి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ పారామీటర్స్ అంటే మనం డేటా పైప్ లైన్ సప్లై చేస్తాం అనమాట. ఇది అక్కడి నుంచి
సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఒక కేక్యూల్ డేటాబేస్లో లోడ్ చేస్తాము, అంతే అపెండ్ అనమాట. ఓకే, కాకపోతే దీన్ని కూడా ఓవర్ రైట్ చేస్తాం డేటా పైప్లైన్స్ లెవెల్లో, ఎందుకంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది లేదనమాట. నేను ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్ట్. సో మీకు అనిపించవచ్చు, ఏంట్రా బాబు జస్ట్ మానిటరింగ్ చేయడానికి ఎంత హడావుడి, ఏంటి ఎంత చేయాలా అని ఒక డౌట్ రావచ్చు. ఓకే, డిఫరెంట్ వేస్ ఉంటే మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేస్తాను. బట్ నాకు తెలిసి ఐ థింక్ అంటే డైరెక్ట్ మానిటరింగ్ చేయడం అనేది లేదనమాట. కాకపోతే ఇంకోటి ఉంది, మన వర్క్ స్పేస్ లెవెల్ మానిటరింగ్ ఎనేబుల్ చేస్తే మీరు ఏదైతే, సో అది కూడా చేయొచ్చు. ఓకే, వర్క్ స్పేస్ లెవెల్ మనకి మానిటరింగ్ అదే ఎనేబుల్ చేస్తే ఈవెంట్ హౌస్లో మనకి మానిటరింగ్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనకు కావాల్సిన విధంగా సో క్వైరీస్ జనరేట్ చేసుకుని దాని నుంచి రియల్ టైమ్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ అంటే కొన్ని కేసెస్లో వర్క్ అవుతాయి, కొన్ని కేసెస్లో వర్క్ అవ్వాలి. అందువల్ల నేను డిఫరెంట్ వేలో ఆలోచించాలి కదా మనం కూడా రియాలిటీలో. ఓకే, సో దాని తర్వాత నేను డేటా పైప్లైన్స్ తీసుకున్నాను. ఏదైతే కేక్యూఎల్ టేబుల్ ఉందో సో చూడొచ్చు, దాన్ని క్లియర్ చేస్తున్నాను. క్లియర్ టేబుల్ మిర్రర్ ఇన్ఫో డేటా అంటే ప్రతి ఎక్స్ప్రెషన్కి క్లియర్ అవుతుంది. సో దాని తర్వాత లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఇందాక ఏదైతే మనకి వర్క్ స్పేస్ ఐడి, స్టేట్, టైప్ అండ్ ఐటమ్ ఐడి వస్తుందో అన్నిటిని కూడా టేబుల్ స్టోర్ చేసే కదా, ఆ టేబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. సో మీరు చూడొచ్చు. సో సో రెండు పారామీటర్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో వర్క్ స్పేస్ ఐడి, మిర్రర్ డేటాబేస్ ఐడి. ఈ వర్క్ స్పేస్ ఐడి, మిర్రర్ డేటాబేస్ ఐడి ఎక్కడి నుంచి వస్తున్నాయి? లుక్అప్ యాక్టివిటీ నుంచి ఏదైతే ఇన్పుట్ మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ వస్తుందో అక్కడి నుంచి ఐటమ్ డాట్ వర్క్ స్పేస్ ఐడి, ఆ మిర్రర్ ఐటమ్ డాట్ ఐడి అనమాట. సో దీన్ని నేను ఇక్కడ స్పెసిఫై చూడండి, ఇక్కడికి వస్తాయి అనమాట వాల్యూస్. ఓకే, ఇలా డైనమిక్గా చేస్తున్నా. ఓకే, సో రిమైనింగ్ అంతా మీకు తెలిసిందే. అండ్ దాని తర్వాత రైల్ నేమ్ డాష్ బోర్డ్. ఓకే, లోడ్ ఇదనమాట. ఓకే, సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఒకసారి రన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, ఏంట్రా బాబు ఇది అంత బిజీగా ఉందంట. సో నేను అదే చెప్పేదండి, మీరు ఎప్పుడైనా సరే సో ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయండి అన్నమాట. అంటే ఒక ప్రాజెక్ట్ అలా అలా స్టిక్ అవ్వకుండా, సో కాన్సెప్ట్ ఏంటి ఎలా అది తెలుసుకున్నప్పుడు మీరు ఎలాంటి కాంప్లెక్స్ యూస్ కేస్ అయినా, ఏదో చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ కావచ్చు, మనం ఎప్పుడు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఫంక్షనాలిటీ, అది ఎందుకు ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం, ఈ రెండు తెలుసుకొని సార్. అంతేగాని చాట్ జీపీటీ కోడ్ మొత్తం రిటర్న్ చేస్తుంది, మనం బై హ్యాట్ చేయాల్సిన అవసరం ఒకప్పుడు. ఓకే, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ రైట్ నా. లోడ్ అవుతుంది. ఇలాంటి ఒక రెండు మూడు సినారీస్ మీరు చేస్తే మీరు ఎలాంటి సినారీ మీరు హ్యాండిల్ చేయొచ్చు మీకు తెలిసిపోతుంది ఏంటని, అసలు ఏం చేస్తానో ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ క్లియర్ అయింది. కావాలంటే రిఫ్రెష్ చేస్తాం చూడండి, అంటే మీకు డౌట్ రావచ్చు చూడండి. నో డేటా ఫౌండ్ అంటే కేక్యూఎల్ డేటాబేస్ ఉన్న డేటా అనేది ఎరేజ్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇది ఒక 3 minutes దాకా టైం తీసుకుంటుంది. సో ఎక్స్క్యూట్ చేయాలి, ఎందుకంటే నేను ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. ఇక్కడ ఇంకోటి మిస్ అయింది ఏంటంటే, మనం పారామీటర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే సేల్స్ టీవీ లేకపోతే ఫినాన్స్ టీవీ కదా, అలా పారామీటర్స్ అంటే డైరెక్ట్గా ఆ వాల్యూ ఇక్కడికి రాదనమాట. ఇది కేక్ ఇల్లుకి రావడం కుదరదు, ఎందుకంటే రెండు కూడా సపరేట్ ఏపీఎస్ కాబట్టి. సో ఇంకా కొంచెం అటు ఇటు జిగ్ జాగ్ చేసి తేవాలి అంటే. స్టిల్ గోయింగ్ ఆన్. It is taking more than a minute. Let's wait for some time. Okay. 1 minute 30 seconds.
మీరు చూసారా పబ్లిక్ స్కీమా వచ్చింది. అంటే ఈఎంపీ హిస్టరీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. ఈఎంపీ హిస్టరీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫినాన్స్ టేబుల్ ఉందో అక్కడి నుంచి ఈ 2 టేబుల్స్ రావడం జరిగింది మనకి. మీరు చూసినట్టే చూడొచ్చు. సో పబ్లిక్ ఈఎంపీ హిస్టరీ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒకటి సక్సెస్ అయింది, 2 minutes తీసుకుంది, రెండోది వెయిటింగ్ అనమాట. Okay, 2 seconds. It's almost close to end. ఒక మేబీ అది కూడా 2 minutes తీసుకుంటే తీసుకోవచ్చు, మనం చెప్పేది కాదు. సో మోర్ దెన్ a minute. ఓకే, లెట్స్ వెయిట్. సో డేటా రిఫ్లెక్ట్ అయితే ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో కేక్ డేటాబేస్లోకి ఐ థింక్ ఈ వీడియో ఎక్కువ టైం తీసుకుని ఉంటుంది. సో మీరైతే స్కిప్ చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చూడరు అన్నమాట. ఏంటో ఇది అనే ఉద్దేశంతో చూడరు. బట్ ఎవరైతే రియాలిటీలో ఉంటుందో దీనికన్నా కాంప్లెక్స్ ఉంటుంది. ఇది జస్ట్ సింపుల్, ఓకే, బట్ రియాలిటీలో కూడుకుని 100 lines ఉంటుంది, ఓకేనా. సో పెద్ద పెద్ద సెల్స్ యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, I don't know why it is taking more time. Okay. సో అది కూడా ఎగ్జిక్యూషన్ అయితే ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినట్టుంటుంది. చూసారా ఇమ్మీడియట్ గా. ఓకే, సో డిపార్ట్మెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఈ రెండు ఇంతకు ముందు వచ్చినాయి, బట్ ఇప్పుడు చూస్తే సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా సో ఇలా ఏంటంటే రకరకాలుగా మనం అయితే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసిన సో ఐ థింక్ ఇది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయింది. చూసారు కదా, మొత్తం 4 minutes 33 seconds వేసి టైం తీసుకుంది అనమాట. సో ఎంటైర్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 5 minutes క్లోజ్ టు దట్. ఓకే, ఇలా మీరు రకరకాలుగా చేయొచ్చు. సో నాకు తెలిసి చాలా మంది ఇది సో దే థింక్ వాట్ ఈస్ దిస్ అనొచ్చు, బట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకే తెలుస్తుంది గాయస్. డిఫరెంట్ ఐటమ్స్ మీద మీకు గ్రిప్ అనేది టెక్నికల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయండి, సో దట్ మీకు టెక్నికల్గా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఏంటనేది కూడా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.